వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అటు వైసీపీపై కూటమి, ఇటు కూటమిపై వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇందుకు రాప్తాడ్ నియోజకవర్గం వేదికైంది. ఇటీవల దారుణ హత్యకు గురైన పాపిరెడ్డిపల్లెలోని వైసీపీ నేత కరుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్ పోలీసులు కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని, తమ ప్రభుత్వం వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తామనడం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనను సృష్టించింది. అంతేకాదు జగన్ వ్యాఖ్యలపై వారదైన శైలిలో కూటమి నేతలు ప్రతి విమర్శలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, శత్రువులను నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ఇక మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ది పరామర్శ కాదని, ప్రచారం కోసం చేసిన రాజకీయ విన్యాసమని పరిటాల సునీత ఆరోపించారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన మాటల్లో నిజం లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ తన నియోజకవర్గానికి వచ్చి తనను టార్గెట్ చేస్తూ మాట్లాడారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు నవ్వుకు ఏడుపునకు కూడా తేడా తెలియదని సెటర్లు వేశారు. చదువుకున్నప్పుడు కాపీరైట్ కొడతా అంటారు, గుడ్డి కంఠపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా. ఆ విధంగా నువ్వు గుడ్డి కంఠపాఠం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు, పోలీసుని టార్గెట్ చేస్తారు. అయ్యా పులివెందుల ఎమ్మెల్యేగా నీకు చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వేయాలన్న పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటికి రానిలేదు. మా నాయకునితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా, ఒక మెమరాండం ఇచ్చేదానికి పోయినా, ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించే పోయినా, ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపుని అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని. ప్రతి అడుగున పోలీసుని ఇబ్బంది పెట్టి, చెక్ పోస్టులు పెట్టి, కనీసం బయటికి అడుగు పెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా. నీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు
ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. ఏదో వచ్చినావు పరామర్శించు, వాళ్ళకి ఏందన్నా సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా. సొంతం నీ చిన్నాయనని చంపితే అన్నా మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలనుకుని నేను చెప్తున్నా. నువ్వు ఇక్కడ వచ్చి సెల్ఫీలకి జైలు పలికించుకునేదానికి ఇక్కడ వచ్చినావు అనేది కూడా క్లారిటీ ప్రజలందరికీ కూడా వచ్చింది. ఇంకో విషయానికి వస్తే కొంతమంది మాజీలందరూ వచ్చినారు, ఏం పని పడలేదు, ఈరోజు వాళ్ళు జగన్ వస్తున్నారని సంకలు ఉద్దుకొని వచ్చినారు, జనాలను దోలినారు. మేము వద్దనలేదు, మేము 3 రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది అవస్థ పడుతుంది. ఎక్కడ గొడవలు లేకోకుండా ఆయన తీసుకొచ్చి పంపించాలనే దాని మీద ఉన్నారు. చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాపీరైట్ కొడతా అంటారు, గుటి గంటాపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా. ఆ విధంగా నువ్వు గుటి గంటాపాఠం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు, పోలీసుని టార్గెట్ చేస్తారు. అయ్యా పులివెందుల ఎమ్మెల్యే గారు నీకు చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వేయాలన్న పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటికి రానిలేదు. మా నాయకునితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసిన ఒక మెమరాండం ఇచ్చేదానికి పైన ఎవరైనా రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయినా డబ్బులిచ్చి వైకాపా కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. పర్యటన తర్వాత రోడ్డు మార్గంలో వెళ్లేందుకు జగన్ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఘర్షణ సృష్టించి ఆ నెపాన్ని పోలీసులు ప్రభుత్వంపై నెట్టేందుకు హెలికాప్టర్ నాటకానికి తెరతీశారు. రాయలసీమను రత్నాలసీమ చేయాలి అన్న ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవ రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది. పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. విఐపీని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ ఎలా తీసుకెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ చేశాడు? ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి చుట్టూను 900 మంది 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు 2000 మంది పోలీసులు పరదాలు 5 సంవత్సరాలు అలవాటు అయిపోయాయి. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ అని పోలీసుల మీద దుమ్మెత్తి పోయడం అనేది మంచిది కాదు. నేను అందుకే చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాం. ఈ రోజుకి ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ తల్లిగారికి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో ముందస్తు సమాచారంతోనే జగన్ పర్యటించినా పోలీసులు కనీస బందోబస్తు కూడా ఏర్పాటు చేయకపోవడం వెనుక కుట్ర ఉందా అనే సందేహం కలుగుతుందని వైసీపీ శ్రేణులు అన్నారు. ఇటీవల రామగిరి ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యాలు అరాచకాలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత కరుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యాడని ఆరోపించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాపిరెడ్డిపల్లికి వెళ్లారు. ఆయన పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని మండిపడ్డారు. హెలికాప్టర్లో జగన్ ఆ ప్రాంతానికి వెళితే హెలిప్యాడ్లో నిలిచి ఉన్న హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిందంటే పోలీసులు ఏ మేరకు భద్రత కల్పించారో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశంతో హేళనగా మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా తనకు మినిమం కల్పించాల్సిన భద్రత
ఏ క్వశ్చన కల్పించట్లేదు. గతంలో 2 సార్లు అతనిపైన హత్యాయత్నాలు జరిగినాయి. అనేక సార్లు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు దారి పొడుగున ఆయనకు అనేకమైన ఆటంకాలు కలిగించినటువంటి రోజులు మనం చూశాం. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తేనెటీగలను ఉసిగొల్పే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాలు కూడా ఏ రకంగా అప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మనం గమనించాం. ఈరోజు మళ్ళీ Z+ కేటగిరీ ఆయనకి ఇస్తున్నాం అది పక్కకు మాట్లాడుతున్నారు. ఈ Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా, రైతులకు మద్దతుగానో లేకపోతే కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసినటువంటి దాడులు, మరణకాండాలు అరికట్టే విషయంలో వాళ్ళ పరామర్శించడానికి పర్యటనకు వెళ్తున్నప్పుడు కనీస భద్రత. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాను ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను. ఇక దీనిపై స్పందించడానికి వైసీపీ నేత విజ్డమ్ చౌదరి అందుబాటులో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము. చౌదరి గారు, చెప్పండి, జగన్కి పోలీసుల భద్రత కల్పించలేదు అని చెప్పేసి మీ నేతలు అందరూ మాట్లాడుతున్నారు. సో అయితే హోంమంత్రి అనిత అయితే మేము భద్రత కల్పించాం, కాకపోతే కార్యకర్తలే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వల్లే అలాంటి అలజడి జరిగిందని చెప్పడం జరిగింది. సో ఏమంటారు దీనికి? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు నా నమస్కారం. మీరు చెప్పినట్టుగా నేను వైసీపీ నాయకుడిని కాదు, నేను పొలిటికల్ అనలిస్ట్ని. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి మాత్రం వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువింద సామెత, గురువింద కింద నలుపుతానికి తెలియదంట. అట్లా వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉండబట్టి కనీసం వాళ్ళకి మాట్లాడే స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఉన్నాయి. మీరు ఈ రాప్తాడు సంఘటనని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద మరి అక్కడ వైసీపీ కార్యకర్తలు రాళ్ళు వేసి చెప్పులు వేసి చిత్తూరు జిల్లాలో ఏదైతే చేశారో దాంతో పోల్చినట్టయితే, మరి ఈ రోజున అనంతపూర్ పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు ఎవరైతే అయినా కొంతమంది రెడ్లు పోలీసులు ఉన్నారు, ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, వాళ్ళు చేసిన తీరుగా ఆలోచన చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు సిగ్గుపడాలి మాట్లాడటానికి. మీరు చిత్తూరులో చంద్రబాబు నాయుడు పర్యటనకి వెళ్ళినప్పుడు రాళ్ళు చల్లి తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏ రకంగా చేశారు. ఇవాళ రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడతాడండి? ఎస్ఐ గురించి మాట్లాడతాడు. మీరు అదే తాడిపత్రిలో దివాకర్ రెడ్డి గారి ఇంటి మీదకి పోయి పోలీసులు ఇళ్ళు దౌర్జన్యం చేసి ఇల్లంతా అరాచకం చేసిన సంగతి మర్చిపోయారా మీరు అనంతపురం జిల్లాలో? మరి ఈవేళ రాప్తాడిని ఒక వేదిక, ఇవన్నీ కాదండి, ఇవన్నీ ఏంటంటే ఈవేళ దేశవ్యాప్తంగా పార్లమెంట్లో జరిగిన సమావేశంలో లావు కృష్ణదేవరాయలు గారు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటున్నారు, మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తే దానికన్నా 1,00,000 రెట్లు ఎక్కువ అవినీతి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి ఎంక్వైరీ చేయాలి, చర్యలు తీసుకోవాలని మాట్లాడిన దాని మీద
దాని మీద వచ్చే సాక్ష్యాధారాల మీద జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తాయనే భయంతో తప్పుడు ఆరోపణలతోటి చేస్తా ఉన్నారు. ఈవేళ వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడినట్టుగా తెలుగుదేశం నాయకులు కనుక వైసీపీ ప్రభుత్వంలో మాట్లాడితే మీరు ఏ రకంగా చేశారు, అచ్చెన్నాయుడు దగ్గర మొదలుకొని మరి జర్నలిస్ట్ అంకర్రావు వరకు మీరు ఏ రకంగా బిహేవ్ చేశారని ఆలోచించినట్టయితే మీకే అర్థం అవుతుంది మీరు ఎంత దుర్మార్గంగా పోలీసులు అర్ధరాత్రి ఇళ్ల మీద పడి దౌర్జన్యాలు చేశారనేది. ఈవేళ మీకు మాట్లాడటానికి వైసీపీ నాయకులకు సిగ్గుండాలి, మాట్లాడటానికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా మాట్లాడాలి? ఇంకా నేను కూటమి నాయకులను విమర్శిస్తున్నా, ఎందుకంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే మరి ఒక హోంమంత్రో లేకపోతే ఆ ఎస్ఐ సుధాకరో లేకపోతే సునీతమ్మ కాదు మాట్లాడాల్సింది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరూ స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగట్టాలి, వైసీపీ నాయకులను ఎండగట్టాలి. ఎండగట్టకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మరి బీజేపీ నాయకులు అందరూ కూడా మీరు గనక అది మేలుకోకపోతే మిమ్మల్ని కూడా మరి ప్రజలు మీ పరిస్థితిని ఆలోచించుకోవాల్సి వస్తుంది. అయితే కాబట్టి చౌదరి గారు ధీటుగా సమాధానం చౌదరి గారు చెప్పండి. ఆరోపణల మీద చర్యపోయినట్టయితే ఏదైతే బ్రూట్ మెజార్టీతో ఈవేళ మిమ్మల్ని గెలిపించి 120 సీట్లుతో మీకు పట్టం కట్టారో వాళ్ళకి సమాధానం చెప్పుకునే పరిస్థితి రాకుండా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే ఇటువంటి అరాచకాలు మాత్రం అది అణిచివేయాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఏదైనా కానీ మరి ఏది నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టుగా ఒక ఏళ్ళు చూపిస్తుంటే 4 ఏళ్ళు మనల్ని చూస్తాయనేది వైసీపీ నాయకులు మర్చిపోతున్నట్టున్నారు. ఈవేళ గత 19 నుంచి 24 వరకు మీరు చేసిన అరాచకాలు గుర్తు చేసుకోండి. డాక్టర్ సుధాకర్ నుంచి మొదలుపెట్టి అంతారాయణ మొదలుపెట్టి ఎంతమంది దళితుల్ని ఎంతమంది బీసీలని పొట్టను పెట్టుకున్నారు మీరు. మరి తోట చంద్రయ్య ప్రశ్నిస్తే ఇంటి మీద పడి హత్య చేసిన మీరు ఏ రకంగా ప్రశ్నిస్తారు? మీరు ఆ రాంబాబు గారు చెప్తాడు మాచర్ల గురించి, పల్నాడు గురించి. ఏమి రాంబాబు గారు, మీ పరిపాలనలో ఒక దళిత మహిళని పొలంలోనే ట్రాక్టర్ తొక్కి చంపిన ఘనత మీది. మీకు ఏ రకంగా మాట్లాడే అర్హత ఉంది మీకు? ఈవేళ ఎక్కడ తీసుకోండి, ఏ కాన్స్టిట్యున్సీ తీసుకోండి, మరి ప్రతి చోట కూడా అరే ఒక దళితుడు ప్రశ్నిస్తే వాడిని అతన్ని ఏ రకంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం మరి హతమార్చారు అనేది ఒక్కొక్కటి కాదు, ఎన్ని చెప్పాలి మీకు? సొంత బాబాయిని నువ్వే హత్య చేసి మరి సాక్షి పేపర్లో ఏమి రాశారో ఈవేళ ప్రజలకు అర్థమైంది. ఈవేళ సొంత చెల్లెలు చిన్నాయన కూతురు మీ అమ్మ మీద నువ్వు కేసులు పెట్టే స్టేజ్కి దిగజారి నీకు సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత. రైట్, థ్యాంక్ యూ చౌదరి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.